మండల కేంద్రమైన నకరికల్లులో జూలకంటి సురేష్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య బజారు నందు కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలంకరణలు, అభిషేకాలు నిర్వహించారు. ఆర్యవైశ్య దంపతులు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా జూలకంటి సురేష్ నిర్వహించిన లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు జూలకంటి సురేష్ను ఆర్యవైశ్యుల కమిటీ వారు చిరు సత్కారంతో సన్మానించారు. నగరికల్లు గ్రామంలో ఈ శ్రీ కోదండరామస్వామి ఆలయంలో 15 సంవత్సరాల నుంచి ఇదే విధంగా దేదీప్యమానంగా జరుపుతున్నాము. అన్ని ఆ స్వామి వారికి అనుగ్రహం మా మీద ఉంది కాబట్టి ఇక్కడ నగరికల్లు వాస్తవులందరూ కూడా అదృష్టవంతులు, ధన్యవంతులు, ధనవంతులు, బుద్ధివంతులు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఈ నగరికల్లు పట్టణంలో అత్యంత వైభవపేతంగా జరిగింది. కళ్యాణ మహోత్సవాలు స్మార్త సీతారామ కళ్యాణం అని, వైష్ణవ సీతారామ కళ్యాణం అని 2 భాగాలుగా చేస్తూ ఉంటారు. పంచాంగాల్లో సూచించడం మనం జరుగుతూ ఉన్నది. అంటే కామ్యం కోసం చేసేటటువంటి వాటిని మధ్యాహ్నానికి ఈ నవమి ఉన్నది తీసుకుంటారు. అదేవిధంగా మిగులు చివరి దశలో అంటే అష్టమితో కూడుకోకుండా ఉన్నటువంటి నవమిని వైష్ణవులు రోజున ఆ సీతారామ కళ్యాణం అనేటటువంటిది నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ నగరికల్లు పట్టణంలో స్వామివారి దేవాలయానికి సంబంధించినటువంటి దాతలైనటువంటి జోలకంటి సురేష్ గారు, వారి బృందము, ఇంకా ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులు చందోల ప్రకాశ్రావు గారు, గ్రామంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా కోఆపరేట్ చేసి చక్కగా ఎంతో మంది దేదీప్యమానంగా చక్కగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించారు. వారు ప్రధాన ఉద్దేశం ఈ కళ్యాణంలో గ్రామము, పట్టణము సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణార్థం చేసేటువంటి కళ్యాణం అంటే ఎవరైతే తను బాగుంటూ ఇతరులు బాగుండాలనేటటువంటి కోరుకుంటారో వారిలో పరమాత్మ ఉంటాడట. కాబట్టి ఇతరులకు మనము కళ్యాణం చేసుకోలేనటువంటి వారికి, వీలు పడినటువంటి వారికి కళ్యాణం చేసుకునేటటువంటి ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి ఆ కళ్యాణం చేస్తున్నటువంటి దాన్ని చూసినా సరే వారికి కళ్యాణం చేసిన వారికి ఏ ఫలితం అయితే వస్తుందో ఆ ఫలితం వస్తుంది. అటువంటి భాగ్యాన్ని 10 మందికి పంచినటువంటి ఆ దాతలకి మరింత ఇంకా వృద్ధి చెంది వారు నిత్య కళ్యాణంగా ఇక్కడ జరగాలని కోరుకుంటూ